ఈరోజు అయితే నేను మోషన్స్ కోసము ఒక చక్కని ట్రీట్మెంట్ అయితే చెప్తున్నానండి. వీలైతే ఫాలో అవ్వండి. జస్ట్ ఇది ఫస్ట్ ఎయిడ్ లాగానే అండి. మనం ఇది ఫాలో అయినా కూడా తగ్గకపోతే ఇమ్మీడియట్గా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మనకు మోషన్స్ అయినప్పుడు లేదా వామిటింగ్స్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్ అండ్ షుడ్గా మన ఇంట్లో గ్లూకోజ్ లేదా ఓఆర్ఎస్ కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే ఆ విధంగా అయినప్పుడు మనకు వాటర్ అనేది బయటికి ఎక్కువగా పోవడం వల్ల బాడీ రీహైడ్రేట్ అవ్వడమే కాకుండా డ్రైగా అవ్వడము, నోరు ఎండిపోవడము, కళ్ళు తిరిగి వీక్నెస్ అయిపోవడము జరుగుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా రీహైడ్రేషన్ కాకుండా కాపాడుకోవాలి. అంటే మనం ఓఆర్ఎస్ లేదా గ్లూకోజ్ను మినిమం 2 అవర్స్కి ఒకసారైనా కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా తాగాలండి. తర్వాత వచ్చేసి గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ ఎనీ వన్ అండి, ఓన్లీ ఒమేచే కాదు, ఏదైనా గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ ఇంట్లో ఉంచుకోండి. అది తినకముందు మాత్రమే వేసుకోవాలి. డైలీ 1 క్యాప్సూల్ మాత్రమే. దీనివల్ల అరుగుదల సమస్య లేకుండా మోషన్స్ కంట్రోల్ అవుతాయండి. అరుగుదల సమస్య వల్ల కూడా మోషన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఇంట్లో పెట్టుకోండి. ఎల్డాపర్ క్యాప్సూల్స్ అండి మెయిన్గా. ఇవి వచ్చేసి మనకు మోషన్ స్టాప్ చేయడానికి. దీన్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కంపల్సరీ వాడండి. మోషన్స్ కంట్రోల్ అయితే స్టాప్ చేసేయండి. తర్వాత మెట్రోజిల్ క్యాప్సూల్స్ అండి, యాంటీబయాటిక్. మనకు మోషన్స్ అనేవి వాటర్ చేంజెస్ వల్ల అవుతున్నాయో, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అవుతున్నాయో, స్టమక్ పెయిన్ వల్ల అవుతున్నాయో, ఫుడ్ ఇండైజెషన్ వల్ల అవుతున్నాయో మనకైతే తెలియదు. కాబట్టి ఈ యాంటీబయాటిక్ వేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయండి. దీన్ని ఉదయం, నైట్ మాత్రమే తిన్న తర్వాత వేపియాలి. స్టమక్ పెయిన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నీ తగ్గుతాయండి. అలాగే స్పోర్లాక్ ట్యాబ్లెట్స్ అనేవి కూడా దొరుకుతాయండి. ప్రజెంట్ నా దగ్గర అయితే లేవు. స్పోర్లాక్ ట్యాబ్లెట్స్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్. వాటిని ఉదయం, రాత్రి వేసుకోండి. ఒకవేళ స్పోర్లాక్ ట్యాబ్లెట్స్ అనేవి అవైలబిలిటీలో లేకపోతే ఇంట్లో పెరుగు లేదా మజ్జిగను బాగా తాగండి మోషన్స్ టైంలో. ఎందుకంటే మజ్జిగ లేదా పెరుగులో లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ ఉంటుంది. అలాగే స్పోర్లాక్ ట్యాబ్లెట్స్లో కూడా లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ ఉంటుంది. దానివల్ల మనకు చెడు బ్యాక్టీరియా అనేది బయటకు పంపించేసి మంచి బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి పెరుగును బాగా తాగండి మోషన్స్ టైంలో. అలాగే బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ అండి. మనకు మోషన్స్ అవ్వడం వల్ల చాలా నీరసం అవుతూ ఉంటుంది. ఇమ్మీడియట్ ఇన్స్టాంట్ ఎనర్జీ అనేది వస్తుందండి ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల. అలాగే మనకు హీట్ వల్ల మోషన్స్ అయితే కూడా కంట్రోల్ అవుతాయి. కాబట్టి దీన్ని రోజు మధ్యాహ్నం మాత్రమే సింగిల్ ట్యాబ్లెట్ వేసుకోవాలండి, అంతే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ విధంగా చేసినా కూడా తగ్గకపోతే ఇమ్మీడియట్గా డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి.